గో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజయన్ యూట్యూబ్ ఛానల్. సో మొన్న అక్టోబర్లో రాసినటువంటి ఎగ్జామ్స్ రిజల్ట్స్ మీ అందరికి తెలిసిందే. ఒక 2-3 డేస్ బ్యాక్ రిజల్ట్స్ వచ్చినాయి. సో అందరు కూడా పాస్ అయినారు, చాలామంది కూడా పాస్ అయినారు. నా దగ్గర కూడా సప్లిమెంటరీలో దాదాపుగా 80% రిజల్ట్ వచ్చింది. ఈ 1 సబ్జెక్ట్ ఫెయిల్ అయిన అందరూ కూడా పాస్ అయ్యారు, ఒక 2 మినహాయించి. సో తర్వాత ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలామంది డౌట్ ఏంటంటే, మేము డిగ్రీలో జాయిన్ కావచ్చా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు. సో నాకు సంబంధించి అక్టోబర్ బ్యాచ్లో నవంబర్లో రిజల్ట్స్ వచ్చి డిగ్రీలో జాయిన్ కావచ్చా అంటే అబ్జల్యూట్లీ నో అంట. రెగ్యులర్ డిగ్రీ కాలేజీలో మీరు జాయిన్ కాలేరు. ఎందుకంటే ఇప్పుడు నవంబర్లో మీకు రిజల్ట్స్ వచ్చినాయి. ఈ షార్ట్ మెమో టీసీలు మీకు డిసెంబర్లో వస్తాయి, లాంగ్ మెమోస్ జనవరిలో వస్తాయి, జనవరి ఫిబ్రవరిలో వస్తాయి. మరి ఈ మెమోలు అంతా రెడీ వచ్చినప్పుడు మీకు అడ్మిషన్ కాదు కదా. కాబట్టి మీ అందరు కూడా అడ్మిషన్ జూన్లో తీసుకుంటే బాగుంటుంది. అలాగే ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళేమో కొంతమంది ఏంటంటే మేము ఇంటర్మీడియట్ రెగ్యులర్ జాయిన్ అవుతాం అనుకుంటున్నారు. అది కూడా పాసిబుల్ కాదు. ఇది నవంబరు 6 నెలల్లో పెద్ద కొంపలు మునిగిపోయి ఇదేం లేదు. స్టక్ అయిపోయినటువంటి లైఫ్లో ఓపెన్ స్కూల్లో మీరు ఎస్ఎస్సి ఇంటర్ పాస్ అయినారు. సో ఇప్పుడు పెద్దగా మీరు సమస్య పడాల్సిన అవసరం లేదు. సో నేనేమంటున్నా అంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ టైం ఉంది మీకు. 6 మంత్స్ ప్రిపేర్ కండి వేరే ఫ్యూచర్ కోసము. అలాగే రెగ్యులర్ డిగ్రీ కానీ రెగ్యులర్ ఇంటర్ కానీ మీరు జూన్లో జాయిన్ కండి. మీ యొక్క చదువుని మీరు కంటిన్యూ చేయండి. అలాగే ఓపెన్ చేసి పాస్ అయిన వాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ మేము ఓపెన్ ఇంటర్ చేస్తామంటున్నారు. అట్లా ఓపెన్ ఇంటర్ చేద్దాం అనుకున్నా సరే మీరు ఏం చేయాలంటే జూన్ నుంచి జాయిన్ కండి. చాలా ఈజీగా మీరు పాస్ కాగలరు. అలాగే కొంతమందికి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ పీజీఆర్డీసీలో ఉంటాయి సీట్స్, అవి కూడా తీసుకోరు మ్యాక్సిమం. సో అక్టోబర్ నవంబర్లో పాస్ అయిన వాళ్ళకి ఎటువంటి ఎడ్యుకేషన్ ఇప్పుడు దొరకదు. జూన్లోనే మీరు మళ్ళీ మీ ఎడ్యుకేషన్ సిస్టమ్ని కంటిన్యూ చేసుకోని చెప్పేసి నా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం. థ్యాంక్ యూ వెరీ మచ్.